ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం పి అంకంపాలె గ్రామంలో కలుషిత నీరు తాగి 12 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. స్థానిక ఎంపీపీ పాఠశాలలో పంచాయతీ సరఫరా చేసే తాగునీరు తాగిన అనంతరం చిన్నారులకు కడుపు నొప్పి, వికారం వంటి లక్షణాలు కనిపించాయి. దీంతో వెంటనే వారిని జీలుగుమిల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం 108 అంబులెన్స్లలో జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. చిన్నారులకు ఎలాంటి ప్రాణాపాయం లేదని, ప్రస్తుతం అందరూ కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. పంచాయతీ వాటర్ ట్యాంకులో కలుపు మందు కలిసి ఉండటమే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై వైద్యాధికారులు విచారణ చేపట్టారు. పంచాయతీ వాటర్లో మామూలుగా ఎవరు కలిపారో తెలియదు, కలుపు మంది కలిసిందండి. పిల్లలు వాటర్ తాగేశారు, తాగిన వల్ల ఎఫెక్ట్ అయ్యిందండి. కడుపులో నొప్పి, వికారం, కడుపులో నొప్పు, వికారంగా ఉన్నాను, నీరసంగా ఉన్నారండి పిల్లలు. మామూలుగా నైట్ ఉంచమన్నారండి, ఏమిటని చెల్లి చూస్తామన్నారండి. అంకంపాలెంలో పిల్లలు వాటర్ ప్రాబ్లం వచ్చి కలుపు మందు పంచాయతీ వాటర్ కలుపు మందు కట్టడం వల్ల, కలుపు మందు డబ్బాలు కట్టడం వల్ల కరెంటు పోయి అది రిటర్న్ లాక్కొని జరిగింది. ఇటువంటి మంచినీళ్ళండి బళ్ళోకి వెళ్ళారు, నీళ్ళు తాగేపట్టి మాకు వికారం వస్తుంది అంటున్నారు. మరి మందు అయితే ఎవరు కలిపారో మనకైతే తెలవదు. అది తినే వికారం ఉందని అంటే తీసుకొచ్చు, కలిపి ఎవరైనా మనకు తెలవదండి. దేంట్లో కలిపారు? వాటర్ ట్యాంక్లో కలిపారా? అది పైపు పెట్టేశారట, మరి పైపు పెట్టింది ఎవరు పెట్టారో మనకైతే తెలవదు.